హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాజ్మా మసాలా కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ రోటీస్కి, జీరా రైస్కి సూపర్గా ఉంటుంది. అంతేకాదు రాజ్మాలు తరచుగా తీసుకోవడం వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి. రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా బాగా పెంచుతుందండి. అధిక ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్తో కూడిన రాజ్మా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు రాజ్మాలు తీసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. ఉదయాన్నే 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నవి. ఇప్పుడు ఇవి వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. బాగా మెత్తగా ఉడకాలండి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. 5-6 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉడికినాయో. ఒకసారి చూద్దాం, నొక్కి చూస్తే తెలిసిపోతుంది. ఉడికిపోయినాయండి, మెత్తగానే అయినాయి. ఇలా అయితే సరిపోతుంది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 4 స్పూన్లు తీసుకొని కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. గ్రేవీ కోసం, గ్రేవీ బాగా వస్తుంది అప్పుడు మనకి. 4 స్పూన్లు తీసుకున్నాను. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బాగా ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చిటపటలాడాలండి. కొంచెం బాగా వేగాక ఒక 4 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలని కొంచెం కలర్ మారాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇవి 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా వేగితే ఆయిల్ పైకి వస్తుంది. ఇలాగా సరిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇది ఇలా వేగింది కదా. ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ వేసుకోక్కర్లేదు, 1 స్పూన్ చాలు. 1/2 స్పూను ధనియాల పొడి. ఈ కూరలో మసాలాలు తక్కువ వేస్తానండి, చాట్లాకు కూడా తినొచ్చు మనం. 1/2 స్పూను జీలకర్ర పొడి, తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు సరిపడినంత వేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా రాజ్మాలు, ఇవి వేసుకుంటాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇదంతా బాగా మసాలాలు ఇవంతా కలిసాక 1 గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి. ఆల్రెడీ ఉడికిపోయిన రాజ్మాలే కదా, సరిపోతుంది. ఒకసారి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా 1 స్పూన్ చాలు, ఎక్కువ స్పైస్ వద్దు అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కలిసే వరకు కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 10 మినిట్స్ అయ్యింది, అయిపోయిందండి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా, ఇంకా కూర అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఈజీ వేడి వేడి రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మనం చాట్లకు కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు అవి తక్కువ వేసుకున్నాం కదా.
మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.